హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 15. మత్తులో ఉన్న నన్ను కిడ్నాప్ చేసిన అమైరా ఇక మాటలు అనవసరం, టేక్ హర్ అని తన మనుషులతో కమాండింగ్గా చెప్పింది. దాంతో ఓ ఇద్దరు వ్యక్తులు నా మీద చెయ్యి వేయబోయారు. వాళ్ల చేతులు నా దగ్గరికి వచ్చేలోపే ఎవరో అమైరా పీక పట్టుకొని గోడకి అదిమి పెట్టారు. మత్తులో మూతలు పడుతున్న నా కళ్లకు అదెవరో క్లియర్గా అర్థం కాలేదు, కానీ మైకెల్ లీవ్ మీ అంటూ అమైరా గొంతులో నుంచి వచ్చిన పిలుపు వినగానే అది మైకెల్ అని నాకు అర్థమైంది. భయంతో ఆమె అరుస్తున్న అరుపులు విని నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ ఇద్దరూ దూరం జరిగారు. తన జోలికి రావద్దని నేను నీకు ఆల్రెడీ చెప్పాను అంటూ అమైరా పీక మీద ప్రెషర్ పెంచేస్తూ అడిగాడు మైకెల్. అతని ఉడుము పట్టు వల్ల మెడ చుట్టూ రక్త ప్రసరణ ఆగిపోయి ఎర్రగా అమైరా ముఖం తేలిపోయింది. మసకగా అక్కడ జరుగుతున్నదంతా కనిపిస్తుంటే నేను కాళ్ళీడ్చుకుంటూ మైకెల్ దగ్గరికి వెళ్ళి, హే ప్రిన్స్ చార్మింగ్, వచ్చేశావా అని గారాలు పోతూ తనని హగ్ చేసుకుంటూ ఉన్నాను. శ్రీనిధి అని కోపంగా అరిచాడు మైకెల్. అతని వాయిస్లో వచ్చిన బేస్కి నాకు తెలియకుండానే భయపడిపోతూ ఒక్కసారిగా గుక్క తిప్పుకోకుండా ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తున్న నన్ను చూసి అమైరాను అలా ఒక చేత్తో పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు మైకెల్. నొప్పొస్తుంది ముక్కు చీదుకుంటూ చెబుతుంటే నా మెడ వెనకగా చెయ్యేసి ముందుకు లాగి ముద్దు పెట్టాడు మైకెల్. వెంటనే నన్నొదిలి, క్వార్టర్ ఫుల్ విస్కీ చాలా స్ట్రాంగ్గా కలిపిచ్చావు కదా తనకి, ఆ మత్తులో ఏం చేద్దామనుకున్నావు తనని అని అంటూ అమైరా పీక పిసికేస్తుంటే కళ్ళు తేలేసింది అమైరా. ప్లీజ్ వదిలే ప్రిన్స్ తనని, మనం ఇంకా మన రాజ్యం కాపాడుకోవాలి, మనకి చాలా పనులున్నాయి కదా, తనను వదిలేయి అంటూ ఆమె గొంతు పట్టుకున్న మైకెల్ చేతిని పట్టుకొని విడిపిస్తుంటే వెంటనే మైకెల్ పక్కనే ఉన్న తన అసిస్టెంట్తో, అశ్విన్ నువ్వేం చేస్తావో నాకు అనవసరం, రేపు మార్నింగ్కి తను నాకు ఇక్కడ కనిపించకూడదు అని సీరియస్గా చెప్పి నా చేతిని పట్టుకున్నాడు మైకెల్. వెంటనే నేను సంతోషంగా అమైరా వైపు చూసి, బాయ్ డెవిల్, నా ప్రిన్స్ నన్ను సేవ్ చేశాడని నువ్వేం ఫీల్ అవ్వకు, మళ్ళీ క్లైమాక్స్లో ఇంకొక ఫైట్ ప్లాన్ చేద్దాంలే అని చేతులు ఊపుతూ చెప్పాను. వెంటనే మైకెల్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి నా ముఖం మీద కుమ్మరించేసి, పిచ్చా శ్రేణిది నీకు అని అడిగాడు. హే వర్షం, ప్రిన్స్ వర్షం వస్తుంది, నన్ను సేవ్ చెయ్యి, నేను తడిచిపోతున్నాను, కమ్ ఫాస్ట్ అని నేను అరవడం మొదలు పెట్టడంతో, ఏయ్ చుప్ అని కసిరి నన్ను ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు మైకెల్. నువ్విలాంటి పరిస్థితుల్లో ఇంటికెలా వెళ్తావు, నీ మైండ్ని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా అని నన్ను ఉరిమి చూస్తూ అడిగాడు మైకెల్. నువ్వు నన్ను తిడుతున్నావు ప్రిన్స్, ప్రిన్స్ ఎప్పుడు ప్రిన్సెస్ని తిట్టకూడదు, నువ్వు ఫెయిరీ టైల్స్ చదవలేదా అని ఉక్రోషంగా అడిగాను. నా మత్తు ఎక్కువైపోయి అప్పటికే మాటలు ముద్దగా వచ్చేస్తున్నాయి. వెంటనే ముఖం మొత్తం పడిపోయిన నా జుట్టుని వెనక్కి సరిచేస్తూ, ముందు ఫేస్ క్లీన్ చేసుకో అన్నాడు మైకేల్. ఐ లవ్ యూ ప్రిన్స్, యూ సేవ్డ్ మీ అని తన బుగ్గన ముద్దిచ్చి చెబుతున్నాను. నీకు చాలా ఎక్కువైంది అని చిన్నగా నవ్వాడు మైకేల్. ఆ మాటతో తన మెడ చుట్టూ చేతులేసి గారాలు పోతూ, నాకేం ఎక్కువ అవ్వలేదు ప్రిన్స్, నీ మీద లవ్ ఎక్కువైంది, ఐ లవ్ యూ అని అన్నాను. వెంటనే అక్కడి నుంచి నన్ను బయటికి లాక్కెళ్ళి 2 చేతుల్లో ఎత్తి కార్ బ్యానెట్పై కూర్చోబెట్టి, నువ్వింటికి ఇలానే వెళ్తావా అని అడిగాడు మైకేల్. అమ్మా నాన్న లేరు, మన ఇద్దరమే ఉండాలి ప్రిన్స్, నీకు భయమైతే నాకు చెప్పు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాను. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చాడు మైకేల్. నీ తలేంటి ప్రిన్స్ ఇలా బాల్లాగా తిరుగుతుంది, ఏమైంది నీకు అని మైకేల్ ముఖంలో ముఖం పెట్టి అడిగాను. వెంటనే మైకేల్ ముఖంలో ఎప్పుడూ లేనంత పెద్ద నవ్వు చూశాను. అతనికి నవ్వడం కూడా వచ్చని, నవ్వితే అంత అందంగా ఉంటాడని నాకు మరోసారి తెలిసింది. ప్రిన్స్ యు ఆర్ టూ హార్డ్ టు హ్యాండిల్ యార్ అని మెస్మరైజింగ్గా చెప్పాను. ఆ మాటతో తల మీద మెట్టికాయ వేసి, షటప్ యు ఆర్ డ్రంక్ అన్నాడు మైకేల్. నో, నేను డ్రింక్ చేయను, ఐఆమ్ ఎ టిటోటాలర్, ఐ డోంట్ డ్రింక్, గాంధీవాదిని నేను అని గర్వంగా అన్నాను. సర్లే గాని మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నైట్కి ఇంటికి రానని చెప్పు అన్నాడు మైకేల్. ఆ మాటతో తన షర్టు బటన్ పట్టుకొని ఆడుకుంటూ మస్తు సిగ్గుపడుతూ, అంటే రాత్రి మనిద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుందామా అని అడిగాను. దాంతో మైకేల్ నా వైపు యమా సీరియస్గా చూస్తూ, ముందు ఫోన్ తీ
అని అన్నాడు. మొండి అని తిడుతూ ఫోన్ తీసి ఎవరికి చెయ్యాలి అని అడిగాను. మీ ఇంట్లో ఉన్నళ్ళకి చెయ్యి అన్నాడు మైకేల్. మా ఇంట్లో ఎవరున్నారు ప్రిన్స్ అని ఆలోచిస్తూ నాకు గుర్తు రావడం లేదు అని పెదవి విరిచాను. అయితే ల్యాండ్లైన్కి కాల్ చెయ్యి అని విసుగ్గా చెప్పాడు మైకేల్. నువ్వు గ్రేట్ ప్రిన్స్, నువ్వు చాలా తెలుసు నీకు, యు ఆర్ ఇంటెలిజెంట్ బేబీ అని గాల్లో ఒక ముద్దు విసిరాను. వెంటనే నా మూతి మీద ఒక్కటేశాడు మైకేల్. దాంతో కారు మీద నుండి దిగి రోడ్డు మీద కూర్చొని నువ్వు నన్ను కొట్టావు, నేను నీతో రాను పో అని అన్నాను. దాంతో ఒక్క చేత్తో నా జబ్బ పట్టుకొని పైకి లేపి కోపంగా నిలబెట్టాడు మైకేల్. అంతలో అటువైపు నుండి నా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. నేను కూడా హలో అన్నాను. అక్క చెప్పు అంది ఆద్య. అదెవరో సరిగా గుర్తురాక ఎవరు నువ్వు అని అడిగాను. హే, పిచ్చేమైనా ఎక్కిందా నీకు, నేను ఆద్యని అని చెప్పింది తను. ఆద్య, నేను రాత్రి ఇంటికి రాను, బయటికి వెళ్తున్నాను అని మత్తుగా చెప్పాను. వాట్, రాత్రంతా రావా? ఎవరైనా నీకు తోడున్నారా లేదా అని అడిగింది ఆద్య. మీ బావ నేను అని చెప్పాను. ఓ, బావతో ఉన్నావా? సరే టేక్ కేర్, బాయ్ అంది ఆద్య. బావ అంటే అది పాపం మా బావగాడు అనుకుంది. ఆ తర్వాత మైకేల్ వైపు చూసి చూసావా, నేను చెప్పేశాను, గుడ్ గర్ల్ కదా బేబీ నేను అని కిలకిలా నవ్వుతూ అన్నాను. వెంటనే నన్ను కారులోకి లాక్కెళ్ళి సీట్లో కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మైకేల్. నేను అతని ముఖం వైపే చూస్తూ ఉండిపోయాను. విండోస్ ఓపెన్ చేయడం వల్ల తాకుతున్న చల్లటి గాలికి నా కళ్ళు మూతబడిపోతుంటే విండోకి హెడ్ రెస్ట్ చేసి ప్రశాంతంగా పడుకున్నాను. మళ్లీ మెలకు వచ్చేసరికి నేను బెడ్పై ఉన్నాను. లేచి బాల్కనీ వైపు అడుగులు వేస్తుంటే ఎప్పటిలాగే చేత్తో సిగరెట్తో దర్శనమిచ్చాడు మైకేల్ బాబు. వెంటనే అతని వెనక నుండి వెళ్ళి ప్రిన్స్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని పట్టుకున్నాను. వెంటనే నన్ను ముందుకు తీసుకొచ్చి నా నడుము చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకొని మెడ మీద ముద్దు పెట్టి జీన్స్లో నువ్వు చాలా బాగున్నావు అని చెప్పాడు మైకేల్. నీకోసమే వేసుకున్నా ప్రిన్స్ అని హ్యాపీగా చెప్పాను. నా కోసమా అని అడుగుతూనే ముందుకు వంగి నా పెదవుల మీద ముద్దు పెట్టాడు మైకేల్. అనే నా మాట ఊపిరిలో కలిసిపోయింది. నీకోసమే, నీకోసం మాత్రమే. ఐ లవ్ యూ ప్రిన్స్, ఐ లవ్ యూ సో మచ్. చాలా ఇష్టం నువ్వంటే నాకు, పిచ్చి. మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి, నువ్వు నేను జోసఫ్ మన కిడ్స్ అని నవ్వుతూ చెప్తున్నాను నేను. వెంటనే మైకేల్ నా చుట్టూ ఉన్న అతని చేతులను ఇంకాస్త బిగిస్తూ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. మన కిడ్స్ అన్నాను కదా, అసలు మన కిడ్స్ ఎలా ఉంటారు ప్రిన్స్? నీలా ఉంటారా, నాలా ఉంటారా అని బుగ్గ కింద చెయ్యి పెట్టుకొని అడిగాను. ఆ మాటతో నన్ను చేతుల్లో ఎత్తుకొని అది తెలియాలంటే ముందు పిల్లలు పుట్టే ప్రాసెస్ను కంప్లీట్ చేసేద్దాం, రిజల్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు మైకేల్. కానీ నాకు ఆకలేస్తుంది ప్రిన్స్ అని అన్నాను. దాంతో నా పెదవుల మీద బొటని వేలుతో నిమురుతూ నాకు కూడా ఆకలేస్తుంది అని చెప్పాడు మైకేల్. అయితే కుక్ చేయించు అని ముద్దుగా అడిగాను నేను. ఆ మాటతో నెమ్మదిగా నాపై ముద్దు పెడుతూ ఈ అడ్రస్ ఎవరికీ షేర్ చేయకూడదు, సో కుక్ చేయడానికి ఎవరూ రారు అన్నాడు. అవునా, మరి నా ఆకలి సంగతేంటి అని బుంగమూతి పెడుతూ అడిగాను. వెంటనే నన్నెత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్తూ ఏం తింటావు అని అడిగాడు మైకేల్. అది విని అంటే నీకు కుకింగ్ వచ్చా ప్రిన్స్ అని ఆశ్చర్యంగా అడిగాను నేను. రాదు అని చెప్పి చిన్నగా నవ్వాడు మైకేల్. అది చూసి వావ్, నీకు డింపుల్ వస్తుంది ప్రిన్స్ అంటూ అతని బొగ్గ తడుముతుంటే శాండ్విచ్ చేస్తూ మళ్లీ నవ్వాడు మైకేల్. ఆ నవ్వుని, ఆ మనిషిని అలా చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి శాండ్విచ్ చేసి ప్లేట్లో వేసి నాకిచ్చి తిను అన్నాడు మైకేల్. నా హ్యాండ్స్ డర్టీగా ఉన్నాయి అని నా అరచేతులు చూపిస్తూ అన్నాను. ఆ మాటతో మైకేల్ త్వరగా ఇది కంప్లీట్ చేస్తే అమ్మా నాన్న ఆటాడుకుందాం అని నా చెవి దగ్గరగా వచ్చి హస్కీగా చెప్పాడు. వెంటనే నా చెంపలు చెర్రీలాగా మారిపోయాయి. నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే నువ్వు ముందు తిను అని గట్టిగా గదిమాడు. నువ్వు అరుస్తున్నావు నా మీద, నువ్వు నా ప్రిన్స్ కాదు, ప్రిన్స్ ఇలాగా ప్రిన్సెస్ మీద అరవడు అని గుక్కపట్టి ఏడుస్తున్నాను. శ్రీనిధి అని బేస్ వాయిస్తో పిలిచాడు మైకేల్. అంతే, చప్పున కళ్ళు తుడుచుకొని అటూ ఇటూ వెతుకుతుంటే ఏం వెతుకుతున్నావు
అని అడిగాడు మైకేల్. ఫోర్కు కావాలి అని లోగొంతుకతో అడిగాను. వెంటనే పక్కనే ఉన్న ఫోర్క్ తీసి నా చేతిలో పెట్టాడు. దాంతో నేను శాండ్విచ్ కట్ చేసి గబగబా నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టాను. నెమ్మదిగా తినో అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు మైకేల్. ఎందుకలా నా మీద కోప్పడుతున్నావు ప్రిన్స్? నేనేమైనా తప్పు చేశానా అని కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగాను. దాంతో మైకేల్ నా మెడ మీద ముద్దు పెడుతూ, నీకిప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ రేపొద్దున లేచాక నువ్వే ఏడుస్తావు. అవసరమా ఇప్పుడుదంతా అని చిన్నగా అన్నాడు. ఓ అంతేనా? అంటే ఇప్పుడేం జరిగినా సరే నాకు రేపు గుర్తుండదా అని మైకేల్ చెంప మీద చెయ్యి వేసి అమాయకంగా అడిగాను. ఆ మాటతో చిన్నగా నా నడుంపై గిల్లేస్తూ, నువ్వు సినిమాలు చాలా ఎక్కువగా చూస్తావు కదా అన్నాడు మైకేల్. అబ్బా నొప్పి అని అంటూ షర్టు కొంచెం పైకి లేపి, చూడు ఎంత బ్లూగా అయిపోయిందో అంటూ తను గిచ్చిన చోట చూపించాను. వెంటనే నన్ను ఒడిసిపట్టి గట్టిగా మీదకి లాక్కొని, అలవాటు చేసుకో శ్రీ, నువ్విలా ఊరించి ఊరించి చంపితే ఆ తర్వాత నీకే కష్టం అని ఇంటెన్స్గా అన్నాడు మైకేల్. నేనే ఊరించట్లేదు, కావాలంటే రా అంటూ చేతులు చాచి అతన్ని పిలిచాను. నీకు ఈ మాటలన్నీ రేపు ఉదయం గుర్తొస్తే సిగ్గుతో చచ్చిపోతావు అని మైకేల్ నవ్వుతూ అన్నాడు. నిజం ప్రిన్స్, చిన్నప్పటి నుండి నా వెనక చాలామంది పడ్డారు, కానీ వాళ్ళెవ్వరూ నా దగ్గరికి కూడా రాలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం నిన్ను చూశానా, ఐ ఫెల్ట్ ఫర్ యూ. కానీ నీ కోపం అంటే నాకు చాలా భయం. మీరు చాలా రిచ్ కదా, నన్ను ఎందుకు ఇష్టపడతారులే అనుకున్నాను. కానీ యూ లవ్ మీ ఎ లాట్ కదా, ఐ నో అని ముసిముసిగా నవ్వుతూ అన్నాను. ఓ హౌ అని అడిగాడు మైకేల్. నిజం చెప్పనా అని ఓరకంట అతన్ని చూస్తూ అడిగాను. ఆ మాటతో నన్ను దగ్గరగా లాక్కుంటూ, అబద్ధం చెబితే చంపేస్తాను అన్నాడు మైకేల్. నువ్విలా పట్టుకుంటే చాలు నాకు అన్నీ తెలిసిపోతాయి ప్రిన్స్ అని చిన్నగా నవ్వాను. వెంటనే నా హెయిర్కి ఉన్న క్లిప్ తీసి పక్కన పడేస్తూ, సరే సరే, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్, గో టు స్లీప్ నౌ అని సీరియస్గా చెప్పాడు మైకేల్. నేను ఇంకా నీకు చాలా చెప్పాలి అని అన్నాను. దాంతో మళ్ళీ నన్ను 2 చేతుల్లో ఎత్తుకొని, సరే చెప్పు అన్నాడు తన వైపు ప్రేమగా చూస్తూ. అస్సలు నువ్వెప్పుడూ నా మీద విసుక్కోకుండా ఇలాగే ఉండొచ్చుగా అని ప్రేమగా అడిగాను. ఆ మాటతో నా పెదవులపై ముద్దిస్తూ, నేను కంప్లీట్ చేయాల్సిన బాధ్యతలు నాకు చాలా ఉన్నాయి, అవన్నీ అయిపోయాక కూడా నేను నీతో ఇలానే ఉంటాను అన్నాడు మైకేల్. ఆ మాటలు వినగానే అంత మత్తులో కూడా నాలో భయం కలిగింది. దాంతో, ఎందుకు ప్రిన్స్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏమవుతుంది నీకు అని భయంగా అడిగాను. నాకేం కాదు, అవ్వకూడదు, బట్ ఇన్ కేస్ అయితే నువ్వు జోసెఫ్ కలిసి ఈ ఖాందాన్ మొత్తాన్ని చూసుకోవాలి అని నా తల మీద ముద్దు పెడుతూ చెప్పాడు మైకేల్. ఆ మాటతో తన మెడవంపులో ముఖం దాచుకొని, ప్రిన్స్ ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడకు, నాకు చాలా భయమేస్తుంది అని అన్నాను. శ్రీ, జస్ట్ లుక్ ఎట్ మీ అండ్ రిమెంబర్, యు ఆర్ ది క్వీన్ ఆఫ్ ది సారా కింగ్డమ్. నీ తర్వాతే ఇక్కడెవరైనా, అర్థమవుతుందా నీకది అని అన్నాడు మైకేల్. అప్పుడెందుకో ఆ మైకేల్ నేను రోజూ చూస్తున్న మైకేల్ కాదని అనిపించింది. 100 మందిని తన కంటి చూపుతో శాసించగలిగే మైకేల్ అతను కాదు. తన కళ్ళలో ఇంకేదో భావం, ఏదో చెప్పాలనే ఆరాటం నేను చూశాను. కానీ అడిగినా సరే తను బయటపడడు. అన్నింటినీ తనలోనే దాచుకునే నిశ్శబ్దమైన నిస్సిది నా మైకేల్. అయినా ఆ రోజు మాత్రం నాకు తన మాటలు వినడానికే భయమేస్తుంటే, ప్లీజ్ అన్నాను. సరే అది వదిలే, నువ్వేదో చెబుతున్నావుగా, చెప్పు అన్నాడు మైకేల్. ఏం చెబుతున్నాను అని తన బొగ్గపై చెయ్యి వేసి నిమురుతూ, నువ్వంటే ఎంత ఇష్టమో చెబుతున్నాను కదా అన్నాను. అన్నాడు మైకేల్. నీకు తెలుసా, మనం ఎప్పుడైతే మన భయాల్ని ప్రేమ కోసం పక్కన పెడతామో అప్పుడే మన ప్రేమ గొప్పదంట. నాకు మా నాన్న కోపం అంటే చాలా భయం. అలాంటిది నువ్వంటే మా నాన్న కోపాన్ని మర్చిపోయేంత ఇష్టం ప్రిన్స్ అని కిలకిలా నవ్వుతూ చెప్పాను. మైకేల్ నవ్వుతూ నా వైపు చూశాడు. నేనింకా ఏదో చెబుతూనే ఉన్నాను. అలా మాట్లాడుతూ ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు తెలీదు. కానీ ఉదయం లేచేటప్పటికే బెడ్ మీద నేను మైకేల్ చేతుల్లో ఉన్నాను. అది కూడా అతను షర్ట్ లేకుండా ఉన్నాడు. అది చూడగానే ఒక్క సెకండ్ పాటు నా గుండె ఆగిపోయింది. నెమ్మదిగా నా చెయ్యి తీసుకెళ్లి అతని బేర్ బాడీ మీద టచ్ చేస్తూ,
అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలనే ప్రాసెస్లో ఉన్నాను. నా స్పర్శకు డిస్టర్బ్ అవుతూ "ప్చ్" అని కనుబొమ్మలు ముడివేశాడు మైకేల్. మైకేల్ గారు అని పిలవాలనుకున్నాను. కానీ తల పగిలిపోయేంత తలనొప్పికి నా పిలుపు గొంతులోనే ఆగిపోయింది. తన చేతిని నాపై నుండి నెమ్మదిగా విడిపిస్తుంటే తనే డిస్టర్బ్ అయినట్లుగా తీసి వేరే వైపు ఒత్తిగిల్లి పడుకున్నాడు. దాంతో నేను బెడ్ మీద నుండి లెగవడానికి ట్రై చేస్తున్నాను. కానీ నా సగం షర్ట్ మైకేల్ కిందే ఉండడంతో ఆ అని గట్టిగా అరిచాను. దాంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొని పైకి లేచి నా వైపు కోపంగా చూశాడు మైకేల్. నా షర్ట్ అంతా ఇలా ఎందుకయింది? నాకు ఒళ్ళంతా తలంతా కూడా నొప్పిగా ఉంది. మీరు కూడా షర్టు వేసుకోలేదు. రాత్రి మన మధ్య ఏం జరగలేదు కదా అని అనుమానంగా అడిగాను నేను. వాట్ అని నొసలు చిట్లించి నా వైపు చూశాడు మైకేల్. అయినా అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని తల పట్టుకొని తీవ్రంగా ఆలోచించేస్తుంటే మైకేల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మానాన తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. కాసేపటికి తను ఫ్రెష్ అయి వచ్చి నా ప్లేస్ నుండి నేను కదలకుండా కూర్చోవడంతో నన్ను యగాదిగా చూసి బయటికి వెళ్ళబోయాడు. నేను వెంటనే తన చెయ్యి పట్టుకున్నాను. ఏంటి అన్నట్లు చూశాడు మైకేల్. నేను కంటి నిండా నీళ్లతో రాత్రి మనిద్దరి మధ్య ఏం జరగలేదు కదా అని అడిగాను. దాంతో ఒక్కసారిగా నా వైపు తిరిగి చేతులు కట్టుకొని సీరియస్గా నా వైపు చూస్తూ నిలబడ్డాడు మైకేల్. నేను వెంటనే నాకు తెలుసు మీరేం ఫోర్స్ చెయ్యరు. బట్ నేను నిన్న పబ్కి వెళ్ళాను. అక్కడ ఏదో తాగేశాను. ఆ తర్వాత నాకేం గుర్తు రావడం లేదు. నాకెవరో ఆల్కహాల్ కలిపినట్లు అనిపిస్తుంది. మధ్యలో మీరెలా వచ్చారో కూడా క్లియర్గా గుర్తు రావడం లేదు అని చెప్పి ఒక్క క్షణం ఆగి తలదించుకుంటూ నేను రాత్రి మిమ్మల్ని సెడ్యూస్ చేశానా అని అతి నెమ్మదిగా అడిగాను. ఒక్కసారిగా ఇంకొక్కసారి ఆ పదం నీ నోటి నుండి వినిపిస్తే చంపేస్తాను అని సీరియస్గా అన్నాడు మైకేల్. ఆ అరుపుకి బిక్క చచ్చిపోయాను నేను. రాత్రి నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నైట్స్ శ్రీ. నీ పిచ్చివాగుడితో దాన్ని డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా చెప్పి జీన్స్ వేసుకొని నా ముందు డిస్కో డాన్స్ చేస్తే నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నదే నిజమవుతుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ నా మొఖాన విసిరి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని యారగెంట్ లుక్స్తో చెప్పాడు మైకేల్. అదేంటో ఎవరైనా కోపంలో మాట్లాడితే భయపడాలి, లేదంటే బాధపడాలి. ఆ రెండూ కాకుండా ఎప్పుడూ నేను తనతో ప్రేమలో పడిపోతూనే ఉంటాను. అందుకే ఇంకేం మాట్లాడకుండా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాను. ఆ తర్వాత ఇద్దరం అక్కడి నుండి స్టార్ట్ అయ్యాం. అసలు నేను ఎక్కడి నుండి బయలుదేరానో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఇదివరకు నేనెప్పుడూ అక్కడికి రాలేదని మాత్రం నాకు తెలుసు. దాంతో చుట్టూ చూస్తూ ఇది కూడా మీ ఇల్లేనా అని అడిగాను. కానీ సమాధానం ఇవ్వలేదు మిస్టర్ యారగెంట్. చుట్టూ ఇంకా చీకటిగానే ఉండడంతో అది ఎర్లీ మార్నింగ్ అని అర్థమవుతుంటే టైం చూడడం కోసం నా ఫోన్ని తడుముకున్నాను. వెంటనే తన పాకెట్ నుంచి ఫోన్ తీసిచ్చాడు మైకేల్. నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగినా కూడా ఆన్సర్ రాలేదు. దాంతో ఫోన్ వైపు చూసి సిగ్నల్ లేవేంటి, ఇదేం ఏరియా అని చుట్టూ చూస్తూ అడిగాను. ఇంకొక 30 minutes వరకు సిగ్నల్స్ ఉండవు అని బేస్ వాయిస్లో చెప్పాడు మైకేల్. తనకి కోపం వచ్చిందని అర్థమవుతుంటే సారీ అని చిన్నగా చెప్పాను. ఐ సెడ్ అన్నిసార్లు ఆ పదం వాడకు, ఆ వర్డ్కి ఒక విలువ ఉండాలి అని స్టీరింగ్పై గట్టిగా ఒక్కటేసి చెప్పాడు మైకేల్. ఆ దెబ్బకు నేను అదిరిపోయి కామ్గా ముడుచుకొని కూర్చున్నాను. తను చెప్పినట్లే కరెక్ట్గా అరగంట తర్వాత కార్ మెయిన్ రోడ్డు మీదకి రావడంతో సిగ్నల్స్ ఆన్ అయ్యాయి. వెంటనే స్క్రీన్ వైపు చూసి దేవుడా ఇన్ని మిస్డ్ కాల్సా, అది కూడా అన్నీ బావనుండే అనుకోగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లరించింది నాకు. మార్నింగ్ 4 అవుతూ ఉండడంతో నేను అతనికి కాల్ రిటర్న్ చేయలేదు. కాసేపటికి ఇంటి ముందు కారాపి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు మైకేల్. దాంతో కారు నుండి దిగి తన డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి నుంచొని చిన్నగా డోర్ తీయమని గ్లాస్పై తట్టాను. విండో డౌన్ చేసి నా వైపు చూశాడు మైకేల్. వెంటనే నేను ముందుకు వంగి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఐ ట్రస్ట్ యూ సో మచ్. మత్తులో మనిద్దరి మధ్య ఏదో జరగడం ఇష్టం లేదు నాకు. అంతేకాని ఇందాక నేను అడిగింది అందుకే. ఒకవేళ మనిద్దరి మధ్య ఏదైనా జరిగున్నా కూడా నేనేం బాధపడను. మాఫ్ కర్దోనా ముజే అని ముద్దుగా అడిగాను. నా గారాలు తీసుకెళ్లి గారెల బుట్టలో వేసుకోమని చెప్పినట్లు ఒక క్షణం నా వైపు సీరియస్గా చూసి మారు మాట్లాడకుండా మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు మైకేల్. తన ప్రవర్తన అప్పటికే నాకు అలవాటైపోవడంతో తనకి కోపం తెప్పించినందుకు
నా మీద నాకే చాలా కోపం వస్తుంటే విసవిస కీసు ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే 2 కళ్ళు నన్ను గమనిస్తున్నాయనే విషయాన్ని నేను గుర్తించలేదు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.